Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నందకిషోర్ గారు నమస్కారం అండి. సార్, చాలా కామెంట్స్ వస్తున్నాయి, మాకు ఇలా ఈ దేవాలయాలు ఎక్కడో చెప్పండి, మేము వెళ్తాము, మీరే తీసుకువెళ్ళొచ్చు కదా అని అడుగుతున్నారు కొంతమంది. మరి ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా? చెప్తారంతే ఇన్ఫర్మేషన్. జస్ట్ మనం రీసెర్చ్ ఏదైతే రీసెర్చ్ చేసామో అది 10 మందికి అందియడమే అండి. దీనికి మించి నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి, మీరు టూర్ ఆర్గనైజ్ చేయండి, మీరు జ్యోతిష్యం చెప్తారా, మీరు ఇవి చెప్తారని. మాది ఆ డిపార్ట్మెంటే కాదు, మాది కేవలం R&D మాత్రమే. R&D చేసి పలానా దగ్గర పలానా ఉంది అని జనాలకి తెలియపరచడమే అండి. సో ఈ విధంగా తెలియపరచడం వల్ల ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. కొన్నిసార్లు అండి, కొన్ని పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి. ఎవరన్నా ఒక్క వ్యక్తి వస్తే మళ్ళీ అది కదులుతుంది. ఆ వ్యక్తి రావడం కూడా యాదృచ్ఛికం అని అంటారు. ఇంకొకటి ఏంటంటే, కోర్టులో పెండింగ్ ఉండిపోయినవి ఉంటాయి, కొన్ని డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చు, ఇంకా మరీ ముఖ్యంగా పాలిటీషియన్స్కి పదవుల విషయంలో కావచ్చు. ఇవన్నీ కూడా ఆగిపోయి స్టబాన్గా అలా ఉండిపోయినటువంటి పరిస్థితులండి. వీటి నుంచి బయటపడేసే దేవాలయం ఏదైనా ఉందా? ఉందండి. మన భారతదేశంలో నేను చెప్పాను, మీరు ఏది చెప్పినా దానికి సంబంధించిన దేవాలయాలు మనలో ఎప్పుడూ అన్నీ చేసి పెట్టారు. వైద్యాలయాలే కాదు, మీకు వెల్త్నిచ్చే ఆలయాలు, మీ లక్ను మార్చే ఆలయాలు, మీ ఫేట్ లైన్స్ చేసేవి, కనీసం మనకి ఇంక ఆయుష్ అయిపోయింది అనుకుంటే తిరిగి మళ్ళీ బతికించగలిగిన టెంపుల్స్. సో మీరు అదే అండి చెప్పాము, మనకి ఎప్పుడో మహాభారతంలో ఉన్న మనుషుల కన్నా రామాయణంలో ఉన్న ఆ యుగం కన్నా మన యుగం చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే మీరు కానీ చూడండి, ఆ టైంలో ఒక దేవుణ్ణి చూడాలి అంటే ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళండి. వాళ్ళు తపస్సు చేసిన ప్రదేశాల్లో పెద్ద పెద్ద పుట్టలు వచ్చేవి. అప్పుడు ఏది సంసారాన్ని వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి అడవులకు పోయి కొన్ని వందలు కాదులండి, కొన్ని సంవత్సరాలు, కనీసం 40-50 సంవత్సరాలుగా పూజ చేస్తే కానీ, వాళ్ళు ఆ తపస్సు చేస్తే కానీ మనకు దేవుడు రాడు. ఈరోజు మనకి మన తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనకు చెమట గారకుండా, ఒళ్ళు అలవకుండా ఏసీలో పోయి నేరుగా ఆయన ముందర దిగి మనం దేవుణ్ణి చూడగలుగుతాము. సో ఆ యుగం వల్ల అదృష్టవంతుల, మనం అదృష్టవంతులు ఒక రకంగా మనం కూడా అని చెప్తాను. ఎందుకు అంటే దేవుడు మనకు అత్యంత దగ్గరకు వచ్చేసాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు ఆయన. ఈరోజు ఆ రోజు దేవుడు ఎక్కడా అని ఎత్తుక్కొని ఉండేవాళ్ళు ఋషులందరూ. దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఇక్కడి నుంచి యాత్ర మొదలు పెడితే ఇంకొక మూలకు పోయేవాళ్ళు ఆ దేవుని వెతుకులాటలో. ఈరోజు అలాంటి ఆయన అక్కడ కూర్చొని నేను అక్కడ ఉన్నాను అని ఆయన నిదర్శనంగా చూపిస్తున్నాడు. ఆయన సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి ఆయన పాదాల గడిగి ఆ బ్రహ్మతీర్థం ఏదైతే ఉందో అది మనకు సుప్రభాత సేవలో ఫస్ట్ ఇచ్చేదే బ్రహ్మతీర్థం కదా. మీకు సుప్రభాత సేవ పోయిన వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేదే బ్రహ్మతీర్థం, బ్రహ్మ గడిగిన పాదం అది. ఆయనే వచ్చి అక్కడ కూర్చొని మీకు కనీసం ఈరోజు ఆయన ఎక్కడున్నాలో అడ్రస్ తెలుసు, పోతే ఏముందో తెలుసు, అక్కడ పోయే మార్గాలు ఉన్నాయి, ఎక్కడ మనం ఒళ్ళు అలవకుండా పోతున్నాం, ప్రశాంతంగా చూసుకొని వస్తున్నాం. ఎవరి పాటికి వాళ్ళు మనం ఎంత స్వేచ్ఛగా మనం తిరుక్కుంటా మన పనులు మనం చేసుకుంటా, మనకు మిగిలిన టైంలో ఫ్రీ టైంలో దేవుని కొలుచుకునే స్థితికి వచ్చాం మనం. మనకి ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడు తప్పితే. సో పూర్వకాలానికి ఇప్పటికి నిజంగా మనం సో బ్లిస్డ్ అండి, చాలా మనం బ్లిస్డ్. కాకపోతే చాలా విషయాలు మీరు ఏదన్నా చూడండి, టెక్నాలజీ ఆ రోజుల్లో మనకి కనీసం ఎద్దుల బండ్లు ఇవే ఉన్నాయి, నడక ఎక్కువ ఉండేది, ఎక్కువ నడక మీద వెళ్ళేవాళ్ళు. ఈరోజు నడక మీద ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఏది అడిగినా ఇన్స్టెంట్, ఏది కావాలన్నా ఇన్స్టెంట్ మనకి. కానీ అప్పట్లో కూడా అండి మన ఋషులు ఇవన్నీ కూడా, ఇప్పుడు మన దేవాలయాలు ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ ప్రిస్క్రిప్షన్ బట్టి ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రిస్క్రైబ్, మన అవసరాలు మనకి ఏమి కావాలో వాళ్ళు ముందే ఊహించి మనకు మన ఆపదలు కూడా ఊహించి వాటికి అవసరాలకి ఆపదలకి రెండిటికి కట్టారు మనకి దేవాలయాలు. అవే వైద్య నిలయాలు కూడా, ఆపద దగ్గరికి అవి వస్తాయి, అవసరాలకి కోరికలకి ఇవి వస్తాయి. సో దీంట్లో మీరు చెప్పినట్లుగా సరైన వ్యక్తి సరైన టయానికి రావడం, ఆ వ్యక్తి వల్ల మీకు ఆ పని తొందరగా అయిపోవడం, ఎన్నో రోజులుగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు పని అయిపోవడం, పని చాలా సులువుగా, అరే నిజంగా అయిపోయిందా అనే ఒక ఆశ్చర్యాన్ని కలిగించేదాన్ని ఏమంటారంటే సింక్రనైజేషన్ అంటారండి.
ఈ సింక్రనైజేషన్ అనేది కూడా మన నాడుల్లోనే ఉంది, మన దాంట్లోనే ఉంది. ఎవరికైతే ఆ సింక్రనైజేషను ఆ చక్రం దగ్గర వీక్గా ఉంటుందో వాళ్ళు చూడండి ఎంత ప్రయత్నించినా ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళ పని కాదు, వాళ్ళ శ్రమే మిగిలిపోద్ది లాస్ట్కి. కష్టము నష్టము రెండే మిగులుతాయి. కానీ వాళ్ళు ఏమన్నా శ్రామికులు లాంటి వాళ్ళు ఖచ్చితంగా నిద్రలేసి అదే 24 గంటలు అదే పని చేస్తుంటారు. ఆ పనిని ఒక పనిని 10 సార్లు చేస్తారు, 10ని 100 సార్లు చేస్తారు, కానీ ఫలితం శూన్యం. సో ఇలాంటి వాళ్ళకి అందరికీ ఏంటంటే వాళ్ళకున్న కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలితం వాళ్ళకి ఆ ఫలితాన్ని ఇవ్వదు. ఇలాంటప్పుడు కొన్ని దేవాలయాలు పెట్టారు. ఆ దేవాలయాలు ఇది మెయిన్గా కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ దగ్గర ఉందండి. ముల్బాగల్కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో కురుడుమల్లె గణేష టెంపుల్ అని ఉందండి, వినాయక స్వామి టెంపుల్. అది కురుడుమల్లె గణేష, ఆయన్ని కురుడుమల్లె గణేష అంటారు. ఆయన ఒక 12-13 అడుగుల విగ్రహం, కొంచెం వంగి ఉంటుంది. యాక్చువల్గా అది స్వయంభూ, కానీ పరశురాముడు వచ్చిన తర్వాత అతను మళ్ళీ తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు దానికి. సో ఇక్కడ మీకు వెన్న ప్రసాదం ఇస్తారండి. ఇక్కడ విశేషం ఏంటంటే వెన్న ప్రసాదం ఇస్తారు. ఇక్కడ జనరల్గా మీరు గణేష టెంపుల్ అనగానే మీ మూలాధారం ఏదైతే ఉందో మూలాధారంతో పాటు మణిపూరికా చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ రెండు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు ఓపిక ఉంటే, మీకు చేయగలిగితే 108 ప్రదక్షిణాలు ఇంపార్టెంట్. ఎందుకు 108 ప్రదక్షిణాలు ఇక్కడ పెట్టారు అంటే మనలో ఉన్న 108 ఎనర్జీ పాయింట్స్ ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క ఇది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ లేని పక్షంలో 11 ప్రదక్షిణలు చేసినా చాలు. ఆ తర్వాత ఇతనికి చాలా ఇష్టమైన ప్రసాదం వచ్చి గరిక తీసుకెళ్ళాలి. మోదుగులు కానీ తీసుకెళ్ళగలిగితే చాలా శ్రేష్టం, అతనికి చాలా ఇష్టమైంది కూడా. సో ఇక్కడికి వెళ్ళేసి అక్కడ మీ ఫలితం అంతా అభిషేకంలోనూ ఒక ప్రార్థనలో కన్నా కూడా ఆ గుడిలో మీరు ఎంతసేపు గడుపుతారనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మూలాధారం కాబట్టి ఆయన దగ్గర ఆవరణలో ఎక్కడైనా సరే ఒక 26 నిమిషాల నుంచి ఒక 40 నిమిషాలు మీరు కానీ కూర్చోగలిగితే ఆ మూలాధారంలో నుంచి ఆ శక్తి ప్రసరణ జరిగి మీకు ఆ సింక్రనైజేషన్ అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా మీకు సీక్రెట్గా చెప్పాలంటే చాలామంది రాజకీయ నాయకుల సక్సెస్కి ఒక సీక్రెట్ టెంపుల్ ఏదన్నా ఉందంటే ఇదే అండి. అవును, రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడే కాదండి, ఒక రాజకీయ నాయకులు జనరల్గా వాళ్ళ పని కోసమో పదవి కోసమో పాపం వాళ్ళు తిరగని ఊరు ఉండదు, తిరగని ఇది ఉండదు. ఇక్కడి నుంచి ఢిల్లీకనో ఎక్కడో దగ్గర తిరగడం, ఆ పని కాకపోవడం, వాళ్ళు మళ్ళీ రావడం, ఇలాంటి వాళ్ళు మెయిన్గా ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా ఒక పదవి ఆశిస్తే ఆ పదవి ఇప్పించే వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇతని ప్రసాదం తీసుకొని ఒక 11 రోజులు నిష్టగా ఉండడం వల్ల కరెక్ట్గా 16వ రోజు నుంచి 22వ రోజుకి ఆ వ్యక్తి తారసపడడం, ఆ వ్యక్తి వల్ల అతనికి ఒక ప్రయోజనం కలగడం, ఒక వర్క్ తగలడము, పదవి జరగడము. అందుకే అండి ఇది చాలా సీక్రెట్ టెంపుల్. అందుకే మీకు ఎక్కువ క్రౌడ్ కూడా ఉండరు, దీన్ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేదు. తెలిసిన వాళ్ళు మాత్రం చాలా పండితుల రూపంలో చాలా సీక్రెట్గా వాడుకుంటున్న టెంపుల్ ఇది. కానీ ఎక్కువగా మన కర్ణాటక నుంచి, మన ఆంధ్ర నుంచి కూడా, మన తెలంగాణ నుంచి కూడా చాలామందికి ఈ టెంపుల్ తెలుసు. సీక్రెట్గా సోమవారం రోజు శనివారం రోజు 2 ప్రత్యేకం అండి ఇతనికి. సో సోమవారం రోజు వెళ్ళి అభిషేకం చూసుకొని మీరు ఆ మోదికలు ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చేసి, కుడుములు అవి ఇచ్చేసి, వాళ్ళైతే 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా 108. కానీ వాళ్ళ ఆరోగ్యరీత్యా వాళ్ళ ఆరోగ్యం సహకరించినట్లయితే 11 అయినా చాలు, లేదా 3 ప్రదక్షిణలు అయినా చాలు. సో వీటన్నిటికన్నా ఆయన ఇష్టపడేది ఏంటంటే మీరు అక్కడ కూర్చొని 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు గడపడం అనేది ఇంపార్టెంట్. హడావిడిగా వెళ్ళి రావడం. సో దీంట్లో ఇంకోటి కూడా ఉందండి, వాళ్ళు ఒక్కొక్కరికి ఫలితం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ కర్మఫలం వాళ్ళ సంకల్పాన్ని బట్టి ఉంటుంది. ఒకరికి ఒక్కసారి వస్తే అయిపోద్ది, మిగతా ఇప్పుడు 90 మంది వచ్చారనుకోండి, 90 మందిలో ఒక 60% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, సెకండ్ క్లాస్ కూడా ఉంటుంది. అందరూ మెరిటియస్ కాదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళడం అనేది చేయాలి. సో ఎక్కడైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు నా కోరిక తీరలేదు అంటే ఒకడికి ఒక షాట్లోనే వాడికి 100కు 100 మార్కులు వస్తాయి. రెండో వాడు కష్టపడాలా 100 మార్కుల కోసం. ఎలా కష్టపడాలా? మీరు రిపీటెడ్గా వెళ్ళడం. ఆ రిపీటెడ్గా వెళ్ళడం అనేది ఎప్పుడైతే కంటిన్యూ అవుద్దో మీకు ఆటోమేటిక్గా మీకు ఆ మెరిటియస్ ఫలితాలు వస్తాయి. మేము ఒక్కసారి చూసామా, ఒక్కసారి వచ్చేసామా, నా పని కాలేదు,
సో ఇలాంటివన్నీ కాకుండా ఒక్కసారి మీరు ఫలితాలు లేకపోయినా పరిహార క్షేత్రాల్లో, అండ్ రెండోది కూడా మీకు ఈ పరిహార క్షేత్రాల్లో ఏం జరగద్ది అంటే మీకు ఫస్ట్ వచ్చేదే అవాంతరాలు, అవరోధాలు. ఎందుకంటే చెప్తారండి చాలా మంది, కర్మ పరివర్తన చెందే టైం అది. మీకు పరిహారం అంటే ఏంది, మీకున్న కర్మ ఎన్నో రోజుల నుంచి ఆ క్రానికల్ స్ట్రెస్ పరివర్తన చెందేది. ఈ పరివర్తన టైం ఏదైతే ఉంటుందో, ఈ పరివర్తన టైంలో మీకు ఏంది, మీకు వచ్చే కొద్దీ పోయే కొద్దీ అన్ని అవాంతరాలే. బయలుదేరాక తర్వాత కూడా మీకు 100 అడ్డంకులు వస్తాయి, చాలా మంది ఇక్కడ చాలా అవరోధాలు. మీకు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా చూడండి, అనుకున్న వాళ్ళు అనుకున్నట్టు వెళ్ళలేరు. దగ్గరికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ లేకుండా వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది, దర్శనం లేకుండా. ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ అయ్యి అక్కడ పోయేసరికి టికెట్ ఉండదు. సో అవన్నీ ఎవరినో మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. అది సొంతంగా మన వెంట మనం తెచ్చుకున్న, మన సంచిలో మనం తెచ్చుకున్న కర్మలే అవి. సో ఈ సంచిలో తెచ్చుకున్న కర్మలకు మనం ఎవరిని నిందించబడలేదు. దైవంతో సహా దైవం నేను పోయాను, నాకు దేవుడు చేయలేదు అంటే ఒక మార్కుతో వాడు అందరూ క్లాస్లో 20 మంది ఉంటే 20 మందికి మెరిట్లు రావు కదండి. 20 మందికి 100కి 100 రావు కదా. కొంచెం ప్రయత్నించాలి అంటారు. కొంచెం ప్రయత్నించాలి. మనకున్న 5,000 కూడా 5,000 కూడా సమానం కాదు, ఒక్కొక్క వేలు ఒక్కొక్కటి. సో మనం మెరిటియస్గా మారాలి, మనకు ఫలితాలు రావాలి అంటే రిపీటెడ్గా వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఇలాగే గణపతి టెంపుల్ కూడా. సో మీరు గణపతి టెంపుల్కి ఒక్కసారి వెళ్ళకపోయినా 6 months గ్యాప్లో ఒక 3-4 times వెళ్ళినా ఈ సింక్రనైజేషన్ అనేది పనిచేస్తుంది అండి. అది పనిచేస్తుంది, ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే సడన్గా ఒకరోజు మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా, మీరు ప్లాన్ చేయకుండా సడన్గా తారసపడ్డం, ఆ వ్యక్తి తారసపడ్డం, అతని కలవంగానే మనకి ఆ పని అయిపోవడం, ఇవైతే జరుగుతాయి. ఇవి ఖచ్చితంగా జరిగాయి. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అంటే ఎలా వెళ్ళాలి అనేది, అంటే ఎక్కడుందో చెప్తున్నారు, అక్కడ ఉండడానికి అసలు పాసిబిలిటీ ఉంటుందా అని కొంతమంది అడుగుతున్నారండి. సో ఇక్కడ ముల్బాగల్ బెంగళూరు దగ్గర అండి ఇది. సో బెంగళూరు దగ్గర జనరల్గా 2 రకాలుగా వెళ్తుంటారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ దిగి బెంగళూరు నుంచి టువర్డ్స్ చిత్తూరుకు వచ్చే రోడ్లో ఇది రైట్ సైడ్లో ఉంటుంది ముల్బాగల్. లేదా కొంతమంది తిరుపతి దగ్గర దిగేసి తిరుపతి నుంచి ఒక 2-3 hours డ్రైవ్, 3 hours తిరుపతి నుంచి వెళ్ళొచ్చు. అట్లా బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు బెంగళూరు నుంచి కూడా ఇలా రావచ్చు అన్నమాట. సో సోమవారం, శనివారం అనేది ఇతని ప్రత్యేకత. సో తర్వాత ఈ దీంట్లో ఇంకొక పరిహారం కూడా ఏంటంటే అండి, మన దశాభుక్తులు అనే జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం నమ్ముతుంటాం. మన దశ బాగలేదు, దశల్లో అంతర్దశలు బాగలేదు, అంతర్దశలో ఇంకొక దశలు, ఇవన్నీ చెప్తుంటారు. నాకైతే అంత ఐడియా లేదు. ఈ దశ భుక్తి అనేది ఎవరికన్నా చెడుగా ఉన్నా, దానివల్ల చెడు ఫలితాలు ఉన్నా, ఇక్కడ మీరు 20 నుంచి 40 నిమిషాలు కూర్చోవడం వల్ల అది సెట్ అవుతుంది జ్యోతిష్య ప్రకారం. ఆ దశాభుక్తుల వల్ల ఫలితాలు మీకు ఏమైనా రివర్స్లో ఉన్నా ఆ సెట్ చేసే ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఇది. సోమవారం, శనివారం మీరు ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. ఇంకా చాలా దేవాలయాల గురించి మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. నందకిషోర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్కారం.